టెక్నాలజీ రంగం ఒకవైపు, సినిమా రంగం 2 ఒకదానికొకదానికి సంబంధం ఉండదు. కానీ రెండిట్లో తన పాగా వేసి ప్రూవ్ చేసుకొని అనతి కాలంలోనే ఇన్నోవేటర్ అని ఒక బిరుదు తెచ్చుకున్నారు. అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ టెక్నాలజీ క్రియేటివ్ ఇన్నోవేటర్ టీజీ విశ్వప్రసాద్ గారు. అండ్ చాలా తక్కువ కాలంలో బోలెడు సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా సైమల్టేనియస్‌గా విశ్వ గారి ఫ్యాక్టరీలోని సినిమా వస్తుందంటే అందరూ కొంచెం ఒక యాంటిసిపేషన్‌తో ఎదురు చూస్తారు. కారణం బికాస్ ఆఫ్ హిస్ ఇన్నోవేటివ్ ఐడియాస్. లెట్స్ స్పీక్ విత్ హిమ్ అబౌట్ హిస్ జర్నీ. విశ్వ గారు, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండి. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐయామ్ ఫైన్, థాంక్ యూ. ఇక్కడ యూ ఆర్ షట్లింగ్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇండియానా? ఇక్కడే ఉంటున్నారా? నేను ఈ ఎలా? మధ్యలో కొంచెం ఇండియాలోనే ఎక్కువ ఉంటున్నాను. ఈ మధ్య. హ్మ్. చాలా ఆఫ్ కోర్స్ మీ గురించి ఆల్రెడీ కొంత ఆడియన్స్‌కి తెలుసు, మాకు తెలుసు. మీరు హౌ యూ కేమ్ ఇంటు సినిమా అండ్ ఆల్ దట్ అని. బట్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ విశ్వ గారికి నచ్చుతాయి అనే దాని మీద ఇంకా మేము నాడి పట్టుకోలేకపోయాం. ఏంటంటే మీకు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినాను. ఫస్ట్‌లో అంటే నాకు నచ్చిన స్టోరీలు అనే దానికన్నా నాకు అవైలబుల్ స్టోరీస్ ఏమి అనేది ఉంటుంది. అంతేనా? ఫస్ట్ అంటే ఫర్ ఎనీబడీ. హ్మ్. అన్లెస్ నేనే డైరెక్టర్ అనుకుంటే నాకు నచ్చిన స్టోరీని పట్టుకొని హౌ ఐ కెన్ మేక్ ఇట్ అన్నది వస్తుంది. హ్మ్. నాకు ఒక పాన్ వరల్డ్ మూవీస్ తీయాలన్నది స్ట్రాంగ్ ఇంటెన్షన్ అయితే ఉంది. హ్మ్. ఆ ప్లాన్ ఉంది. ఎగ్జిక్యూషన్ ప్లాన్ కూడా ఉంది. దానికి వెళ్ళాలంటే ఐ నీడ్ టు బిల్డ్ బిల్డింగ్ బ్లాక్స్ అంటారు. హ్మ్. అవును, అవును. సో ఆ బిల్డింగ్ బ్లాక్స్‌లో నాకు ఐ నీడ్ టు గెట్ ఎ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్ ఇన్ సర్టెన్ మార్కెట్స్. అవును. కరెక్ట్. హాలీవుడ్ బ్యారియర్ ఈజ్ 100 టైమ్స్ హైయర్ దెన్ టాలీవుడ్. హ్మ్. ఒకప్పుడు బాలీవుడ్ బ్యారియర్ ఈజ్ 10 టైమ్స్ హైయర్ దెన్ టాలీవుడ్ ఉండేది. బట్ ఇప్పుడు అది కొంచెం అక్కడ డిస్టర్బెన్సెస్ అయ్యి మనకి వీఆర్ గెటింగ్ ఎ ఈజియర్ యాక్సెస్. హ్మ్. ఈ 2 మార్కెట్‌లో ఒక సైజ్ వస్తే గానీ వీ కెనాట్ గో ఇంటు లార్జర్ గ్లోబల్ మార్కెట్. హ్మ్. సో నా టార్గెట్ ఆల్వేస్ టు డూ ఎ గ్లోబల్ మూవీస్ అన్నది. హ్మ్. వాటికి కావాల్సిన కాన్సెప్ట్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఐయామ్ ఆల్సో డూయింగ్ ఆల్ ద రెగ్యులర్ కమర్షియల్ మూవీస్. రైట్, రైట్, రైట్. సో ఇనిషియల్‌గా వి హాడ్ ఎ గుడ్ ఫ్లో. అంటే హ్మ్. ఫస్ట్ 15, 20లో వి హాడ్ ఎ స్మూత్ రైడ్. అవును. దెన్ వి సా సమ్ డిస్టర్బెన్సెస్. అంటే అది డెఫినెట్‌గా హానెస్ట్‌గా క్వాలిటీ బికమ్ ఎ ఇష్యూ. అవును, అవును. సో దెన్ కాస్ట్ కంట్రోల్ వాస్ అనదర్ ఇష్యూ విచ్ ఈస్ నాట్ ఓపెన్ టు పబ్లిక్. సార్, వాట్ డూ యూ మీన్ బై క్వాలిటీ? ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీయడం మంచిగానే తీస్తాం అనుకుంటారు. ఎక్కడో అది క్లిక్ కాకపోవచ్చు. బట్ హౌ డు యూ కంట్రోల్ క్వాలిటీ యాస్ ఎ ప్రొడ్యూసర్? మీకు ప్రొడక్షన్ క్వాలిటీలో మేము డ్రాప్ కాంప్రమైజ్ కారు. అవ్వట్లేదు. బికాజ్ దట్ ఈస్ డ్రివెన్ బై మనీ. అంతే. బట్ కంటెంట్ క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వడానికి వాట్ ఈస్ అవర్ యూఎస్‌పీ ఇన్ ద మూవీ అన్నది స్ట్రాంగ్‌గా చూపెట్టలేకపోయినాం. హ్మ్. రైట్. అంటే నా దగ్గర ఒక 4, 5 హోల్డ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. రిలీజ్ కాకుండా హోల్డ్ చేసింది. అంటే అవునా? వేర్ వి నో ద క్వాలిటీ ఈస్ నాట్ గ్రేట్. హ్మ్. దాన్ని మేము వి ఆర్ రిలీజింగ్ ఇన్ యూట్యూబ్. హ్మ్. 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 సో యూట్యూబ్‌లో. వి ఆర్ నాట్ ఈవెన్ అటెంప్టింగ్ టు రిలీజ్ ఇట్ థియేటర్. ఓటీటీ కూడా లేదు. అంటే వాటిలో మరి తీసేసేవి. ఓటీటీలో కూడా చేయలేనివి రైట్. యూట్యూబ్‌లోకి వెళ్ళిపోతాయి. అండ్ యూ వుడ్ ప్రాబబ్లీ డూ ఓటీటీ దట్. చేయగలిగింది ఓటీటీలో చేస్తాం. ఓకే, ఓకే, సో ఓకే. అది వాట్ వి డిడ్ ఇన్ కోవిడ్ పీరియడ్. అంటే నాట్ నౌ. లాస్ట్ ఇయర్ చేసిన వాటిలో ఒక 2 వి నో అది ఒక గ్రాండియర్ మూవీస్‌గా చేసాం గానీ దానిలో క్వాలిటీ లేదు. హ్మ్. ఒక మూవీ ఈస్ ఎ గుడ్ హిట్. బ్లాక్ బస్టర్ స్టేటస్ తెచ్చుకునే ఆపర్చునిటీని పోగొట్టుకున్నాం. అంటే అండ్ విచ్ వాస్ ప్యూర్లీ దట్? విత్ అవర్ ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆన్ కంటెంట్ క్వాలిటీ, హ్మ్. నాట్ ప్రొడక్షన్ క్వాలిటీ. విచ్ ఫిల్మ్ చెప్పగలుగుతారా? అంటే స్పెసిఫికల్లీ. నేను చాలా సార్లు చెప్పినాను. అంటే ఇప్పుడు బేసిక్‌గా మేము రామబాణం చేసినాము. అవును. అదే. దానిలో వాట్ ఈస్ అంటే సినిమా ఈజ్ గుడ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. బట్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ థియేట్రికల్ ఆడియన్స్ టు బి పుల్డ్. అవునవునవును. అవును. ఎందుకంటే దానిలో దేర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ద మూవీ. అంటే దాని యూఎస్‌పీ వచ్చేసి ఒక కరెక్ట్. ఫుడ్ క్వాలిటీని కేర్ చేసే ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక అగ్రెసివ్ పర్సన్ విల్ గో అవుట్ చిన్నదయిపోయింది ఐడియా. అండ్ బ్యాక్ రావడానికి ఇది ఐడియా ఉన్నా పర్లేదు. ఇట్ షుడ్ హావ్ బీన్ ఎ హ్మ్. ట్రీట్మెంట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. అంటే ఇప్పుడు 'శ్రీవాస్' అండ్ 'గోపీచంద్' అన్నప్పుడు దేర్ ఇస్ ఎ ఎక్స్‌పెక్టేషన్. 'లక్ష్యం లాక్యం' అవును. అండ్ ఈ సినిమా దేర్ ఇస్ ఎక్స్‌పెక్టేషన్. అంటే యూ ఆర్ లుకింగ్ అట్ ఎ ఎంటర్‌టైనింగ్ యాక్షన్ మూవీ. అవును. దానిలో ఎంటర్‌టైన్‌మెంట్ బాగా తగ్గిపోయింది. హ్మ్. హ్మ్. సో ఇఫ్ ద ఎక్స్‌పెక్టేషన్ ఈస్ నాట్ ఆర్ యూ నీడ్ టు కమ్ విత్ సంథింగ్ వెరీ స్ట్రాంగ్ పాయింట్. అవును, అవును. సో మీ దృష్టిలో మీ హైయెస్ట్ పాయింట్ ఏది? 'కార్తికేయనా'?
హైయెస్ట్ ఫస్ట్ హైయెస్ట్ ఇస్ గూఢచారి అండి. గూఢచారి. యాహ్! అవును. చాలా బాగుంది. నేను చూసాను. ఇట్ వాస్ ఎ వెరీ వెల్ మేడ్ మూవీ. అండ్ సో బట్ అవర్ ఇన్వాల్వ్‌మెంట్ ఈస్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ టేకింగ్ ఇట్ ఓవర్. అంతే. అంతకు మించి ఏమి అంటే దట్స్ ఆల్ డ్రివెన్ బై శేష్ అంటే అంతే. అంటే శేష్. సినిమాని బిలీవ్ చేసినాము, వి ప్రొవైడెడ్ వాట్ ఈస్ నీడెడ్. హ్మ్. యాజ్ ఎ ప్రొడక్షన్ వి డిడ్, యాజ్ ఎ కాంటెంట్ వి డిడ్. హ్మ్. ఓబీబీతో ఇట్ కంటిన్యూడ్. అగైన్ ఓబీబీలో ఓ బేబీ ఆల్సో అదర్ దాన్ ఎక్సలెంట్. ప్రొవైడింగ్ ద ప్రొడక్షన్ అంటే జనరల్‌గా ప్రొడ్యూసర్ రోల్ అంతే ఉండొచ్చు అనుకోవచ్చు కూడా. ఇదివరకు అలా కాదు సార్. పాతకాలంలో చెప్పేవారు కదా! ప్రొడ్యూసర్ వెళ్లి డైరెక్ట్‌గా అన్నీ చూసి ఆచితూచి కాస్ట్యూమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఈస్ ఇన్వాల్వ్డ్ అని. అది కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్‌కి. బట్ నాట్ ఫర్ మీరిప్పుడు యూ డోంట్ డూ దట్ విశ్వ గారు. అది దిస్ టూ మచ్ ఆఫ్ లోడ్. టెక్నాలజీ అవైలబుల్ అండ్ సొల్యూషన్స్ అవైలబుల్. మనం అక్కడ వెళ్లి ఎందుకు కూర్చోవాలండి? అదేలే అంటే వాటెవర్. బట్ డూ ఆన్ యూ యువర్ ఫోన్ ఇన్వాల్వ్ యూ అని. కెన్ గెట్ ఎవ్రీథింగ్. అంటే ఆడు చేయాల్సింది హ్మ్. అంటే అది చేయడానికి ప్రొడ్యూసర్స్ ఫీల్డ్‌లో ఉండాల్సిన పని లేదు. అదే. బట్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి డూ వి ఓన్లీ ప్రొవైడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీసా? డూ వి ఆల్సో నీడ్ టు కంట్రోల్ కాంటెంటా అన్నప్పుడు హ్మ్. ద కరెంట్ నీడ్ ఈస్ యూ నీడ్ టు గెట్ ఇంటు ద కంటెంట్. హ్మ్. అంతే. ఇట్స్ ఎ క్రియేటివ్ టీమ్స్ జాబ్ బట్ యూ నీడ్ టు మేక్ ష్యూర్ టీమ్స్ ఆర్ ఇన్ ప్లేస్ కరెక్ట్‌లీ అండ్ హ్మ్. ఎండ్ ఇంపాక్ట్ ప్రొడ్యూసర్‌కి వస్తుంది. అవును. కరెక్ట్. అంతే. బిగినింగ్‌లో పెట్టారు. ఎండ్ ఇంపాక్ట్ మీకొస్తుంది బేసికల్లీ. అంటే సో మంచైనా చెడైనా మీరే తీసుకోవాలి ఫైనల్లీ. అంటే అంతేగా? it impacts us or it impacts the exhibitor to distributor హ్మ్. or our consumer who could be OTT or హ్మ్. satellite. ఇంపాక్ట్ వాళ్ళకే కదా! సో ఏదెక్కువ రిస్క్ సార్ మీకు? టెక్నాలజీ అది కొట్టిన పిండి మీరు. ఒకవైపు సినిమా ప్రొడక్షన్. టెక్నాలజీ రిస్కే కాదండి. అది ఉంది అస్సలు. కాబట్టి ఇది చేయగలుగుతున్నాం. అంతే. అది ఉంది దాన్ని కాబట్టి రిస్క్ అనరు. అసలు అంటే దట్ ఈస్ మై అంతేనా? ఫౌండేషన్ సపోర్ట్. హ్మ్. హ్మ్. ఇది అంటే ఐయామ్ క్లియర్లీ సీయింగ్ ఎ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే యూ ఆర్ సీయింగ్ ఎ ఫ్యూచర్ ఇన్ దిస్. అంటే నేను ఐయామ్ నాట్ లుకింగ్ అట్ ఎ ట్రాన్సాక్షన్ మూవీ బై మూవీ. అంటే ఐయామ్ లుకింగ్ అట్ బిల్డింగ్ ఎ ఎన్ ఎంపైర్. ఎంటర్‌ప్రైజ్ వాల్యూ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. ఎందుకంటే అనతి కాలంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనంగానే దేర్ ఇస్ ఎ బజ్. ఒకటి మీరు న్యూ ఏజ్ కొంచెం కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్‌కి అవకాశాలు ఇస్తారని ఒక ఫీలింగ్. రెండోది సరే పాత వాళ్ళకే ఇచ్చినా కొత్త రకం కథలు చెప్తారని ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. అదొక్కటి మిస్ అయినాము ఇప్పుడు. ఏంటి కొత్త రకం కథలా? ఒక 1 ఇయర్ మిస్ అయినాము. బట్ యూ విల్ సీ us గెట్టింగ్ బ్యాక్. అంతే. యాహ్! సో సైమల్టేనియస్ ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు దెన్ అంటే హౌ డు యూ మేనేజ్ యువర్ టైమింగ్? నేను పర్సనల్‌గా ఏం చేయాల్సింది చేయాలి? ఏమి ఉండదండి. అంటే ఇట్స్ టీమ్. సేమ్ అంటే ఇట్స్ టీమ్. ఎంతమందున్నారు సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో? అంటే ఫిక్స్‌డ్‌గా ఒక 300, 400 ఉంటారు. వావ్! వేరియబుల్‌గా ఒక 500 ప్లస్ ఉంటారు. సో అంటే వీళ్ళందరూ ఓన్లీ ఆన్ ద ప్రొడక్షన్ ఎండ్. దే ఆర్ ఆల్ హ్యాండ్లింగ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ ఫిక్స్‌డ్ ఈజ్ టు క్రియేట్ ద కంటెంట్. అంతే. అది వీఎఫ్ఎక్స్ టీమ్ ఉండొచ్చు. లేదంటే రైటింగ్ టీమ్ ఉండొచ్చు. హ్మ్. కాన్సెప్ట్ టీమ్స్ ఉండొచ్చు. హ్మ్. వేరియబుల్ వచ్చేసి ఎవ్రీ మూవీ ఇలా 40, 50 టీమ్ డెడికేటెడ్ ఫర్ ద మూవీ. దెన్ ఆన్ ఎవ్రీ డే దేర్ కుడ్ బి ఫ్యూ హండ్రెడ్స్. హ్మ్. సో అలా అంతే కదా! తీసుకుంటే ద వర్క్ ఫోర్స్ కెన్ గో అప్ టు 5,000, 10,000 కూడా. హ్మ్. హ్మ్. దే ఆర్ అదే. ఆన్ ద డే ఆర్ ఆన్ ద షెడ్యూల్ ఆర్ ఆన్ ద హ్మ్. కంప్లీట్ మూవీ. హ్మ్. సో ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' మీకు వర్కౌట్ అవ్వలేదు. యాస్ పర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆబ్వియస్‌లీ. డెఫినెట్‌గా అంటే వి డిడ్ంట్ గెట్ వాట్ వి అంటే మనం మౌంట్ చేసినప్పుడు అనుకున్న ఇది రాలేదు. హ్మ్. రాలేదు. ఎలా తీసుకుంటారు సార్? ఒకసారి మనం అనుకున్నది వర్కౌట్ కాలేదంటే మీరు ఈజీ గోయింగా? నెక్స్ట్ టైమ్ ఐల్ బీ కేర్‌ఫుల్ అనుకుంటారా? లేకపోతే యూ విల్ టాక్ టు యువర్ టీమ్ మెంటర్ దెమ్ ఇంటూ ఎలా హౌ డు యూ డీల్ విత్ అంటే మెంటరింగ్ కాదు. అంటే ఎవ్రీథింగ్ యాజ్ ఎ లెసన్. లెసన్ అంతే. మీకు 'రామవనం' వాజ్ ఎ లెసన్ వేర్ వి డిడ్ంట్ కంట్రోల్ ద ఇంటెండెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అన్నది ఉంది. హ్మ్. సో హ్మ్. దాని మీద బట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్‌మెంట్ ఉంటుందండి. అంటే యూ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. హ్మ్. హ్మ్. సో ఆ లెవెల్ ఆఫ్ ఎంపవర్‌మెంట్‌ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఈస్ ఎ లెర్నింగ్. హ్మ్. హ్మ్. అంటే యూ కెనాట్ గెట్ ఇంటు దేర్ షూస్. అంటే డైరెక్టర్ షూస్‌లోకి మనం వెళ్ళలేము. కరెక్ట్. బట్ బిఫోర్ డైరెక్టర్‌కి ఫుల్లీ ఎంపవర్ చేసే ముందు వాట్ వి నీడ్ టు డూ అన్నది ఉన్నది. అక్కడ వి హావ్ టు టేక్ కేర్. హ్మ్. హ్మ్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్. 'చిరంజీవి' గారి సినిమా వచ్చినప్పుడు పక్క పక్క ఊరికెళ్ళి కూడా చేసి చూసిన సందర్భాలున్నాయి ఓ టైంలో అని. అవునండి. సో, మీరు యాక్చువల్లీ 'విశ్వ' గారి సినిమా చూడాలంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు మీ అటెన్షన్‌ని బాగా పట్టుకుని వావ్! ఇలాంటి సినిమా నేను కూడా తీయాలి అనే మూవీస్ ఏంటి సార్? ఈ మధ్య కాలంలో వచ్చిన ఫిల్మ్స్. అంటే ఇలాంటి సినిమా తీయాలన్న దీనిలో అంటే నేను ఐ ఎంజాయ్ మూవీస్. అంటే నేను ఐ విల్ సీ ఆల్ జోనర్స్, ఆల్ యాక్టర్స్ హ్మ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్. హ్మ్. ఐ టేక్ ద మూవీ యాజ్ ఇట్ ఈస్ అనమాట. హ్మ్. కొందరికి నచ్చదు కానీ నేను ఐ లుక్ ఫర్ హ్మ్.
హౌ ఐ గెట్ ఎంటర్టైన్ ఫర్ దట్ పీరియడ్ అనేది. ఇప్పుడు అంటే నేను ఇండస్ట్రీలో వచ్చినా కాదు, ఇట్స్ దేర్ ఫర్ అంటే నాకు 10-11 ఇయర్స్ ఉన్న ఏజ్ టైం నుంచి ఇప్పుడు దాకా ఐ కీప్ వాచింగ్. అలా ఒకటి నేనేం చేయగలను అంతే ఆలోచిస్తాను నేను. అంటే హౌ టు డూ సంథింగ్ బియాండ్ అన్నది ఎప్పుడు అంతే